స్వర్ణాంధ్ర దిశగా ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించింది కూటమి ప్రభుత్వం. తలసరి ఆదాయంలో ఏపీ మొదటి స్థానమే లక్ష్యంగా అందరికీ ఆరోగ్యం, మహిళల ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పన వంటి అంశాలను జోడించింది. ఏపీ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి సర్కార్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ రూపొందించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమంటూ విజన్ డాక్యుమెంట్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. సీఎంతో పాటు విజన్ డాక్యుమెంట్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతకం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని, డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని అన్నారు. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇక ఈ సందర్భంగా గత జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈ రోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉమ్మడి పాలన నాటి విజన్ 2020ని గుర్తు చేశారు. ఇక ఈ సందర్భంగా గత వైసీపీ సర్కార్ తీరును విమర్శించారు. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలా మంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం, 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మరి ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్లకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్ ఈ విధంగా విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేడుకను ఘనంగా నిర్వహించింది. మరి ఈ విజన్లో తెలిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా లేదా అన్నది మాత్రం మున్ముందు జరిగే అభివృద్ధిలో తెలుస్తుందంటున్నారు ఏపీ ప్రజలు.